క్షమించు బాబు. మీ అమ్మ నాన్నల చావు. సారీ తాతయ్య, ఏదో ఆవేశంలో మాట్లాడేశాను. నాకు మీలా మనసులో దాచుకోవడం తెలియదు. మీరు సంతోషంగా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పండి. డాక్టర్, నేనెన్నో రోజులు బతకనన్నారా? చచ్చా, అలా ఏం చెప్పలేదు తాతయ్య. నేను మీ బిజినెస్ చూసుకోనా? అందుకు స్నేహం ఉంది. ఇక నేనేం చేయాలో చెప్పండి. నువ్వు స్నేహాన్ని పెళ్లి చేసుకుంటావు. స్నేహ? నేను ఆల్రెడీ తనతో మాట్లాడాను. తను కూడా ఒప్పుకుందిరా. నువ్వు కూడా ఎవరిని ప్రేమించలేదన్నావుగా. మీ నాన్న పెళ్లిని నేను చూడలేకపోయాను. నీ పెళ్ళైనా నేను నిన్ను బలవంతం చేయడం లేదురా. నేను స్నేహాన్ని పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు కదా. చూడండి చూడండి తాతయ్య, మీరు ఎక్సైట్ అవ్వకూడదు. సంతోషం. సరే, మీరు రిలాక్స్ అవ్వండి. ఐ లవ్ మీరా. మీరా? నేను ఇక్కడికి రావడానికి కారణమే తను. నేను మీరాకిచ్చిన మాటను జవదాటి విషయాలని నేను నీతో చెప్పాను. తాతయ్య ఇలా అన్నారని నువ్వు మనసులో లేనిపోని ఆశల్ని మాత్రం పెంచుకోకు. నేను ఈ పెళ్లి ఒప్పుకుందే తాతయ్య మనశ్శాంతి కోసం, సంతోషం కోసం. ఇప్పుడు నేను నటించాలి అంతే కదా? తాతయ్య మీకు ఎంత ముఖ్యమో అంతే నాకు ముఖ్యం. నేను మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ మీరా. సారీ స్నేహ. థ్యాంక్స్ అలాట్.